శుక్లాంబరధరం చతుర్భుజం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా ఆధ్యాత్మిక ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలను సభకు పూర్తిగా నమస్కరిస్తున్నాను. వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి ఈ షష్టమోధ్యాయంలో 6వ అధ్యాయంలో స్నానము, పుష్పము, అలాగే అర్చన యొక్క విధి ఏమిటి ఈ కార్తీక మాసంలో అనేటటువంటి దాని గురించి చెప్తూ ఉన్నారు. అంటే ఒక్కో అధ్యాయంలో ఒక దాని యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి గాథ ఏదైనా ఉంటే దాన్ని కూడా తెలియజేస్తున్నారు. మనం మీ అందరికీ కూడా దానిలో పెట్టాను, అభిషేకానికి ఏ ద్రవ్యాలు చేస్తే కనుక ఏమేమి వస్తుంది అని. మన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా కూడా బయట ఒక బోర్డులో రాసి ఉంటాయి అన్నీ కూడా. అంటే పాలు దేనికి, ఏది దేనికి అని. మనం ఏంటంటే రకరకాల పళ్ళు మన ఇష్టం వచ్చిన పళ్ళని తీసుకొచ్చి చేస్తే కనుక చేయకూడదని ఏం లేదు. కానీ అక్కడ చెప్పినటువంటి వరకు వాటి వరకు ఫలం చెప్పారు. కాబట్టి విశేషంగా చేయవలసింది ఏంటంటే పంచామృతాలు, దాన్ని మించింది లేదు. పంచామృతాల తర్వాత స్వామివారికి కావాల్సిన ఏంటంటే భస్మము, గంధము. ఆయన విభూతి ప్రియుడు కాబట్టి ఆయనకి భస్మము, గంధము. ఇది కాకుండా నారికేళ జలము. ఫలరసాల్లో వచ్చి ముఖ్యంగా ఏంటంటే చెరుకు రసం. ఇంతవరకు చేసుకుంటే, ఎందుకంటే మనకి సప్త సముద్రాల్లో ఇక్షు సముద్రం అనేటటువంటిది ఒకటి. అంటే చెరుకు రసంతో కూడినటువంటి సముద్రం 7 సముద్రాలే చెప్పారు. అంటే ఈ బంగాళాఖాతం ఇవి కాదు, మామూలుగా పాల సముద్రం, క్షీర సముద్రం, దరి సముద్రం, అట్లా 7 సముద్రాలు ఉన్నాయి. వాటిల్లో చెరుకు రసంతో ఉన్నటువంటి సముద్రం ఒకటి. అందువల్ల చెరుకు రసం అనేటటువంటిది విశేషమైనటువంటి. ఇందులో ఏం చెప్తారంటే వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే కస్తూరితో కానీ, ఆ కస్తూరి అనేటటువంటిది దొరకదు, చాలా కష్టం. ఎందుకంటే కస్తూరి మృగం నుంచి సేకరిస్తారు. అది గంధముతో కానీ, పంచామృతాలతో కానీ, ఈ మూడిట్లో ఏదైనా సరే, కస్తూరి కానీ, గంధము కానీ, పంచామృతాలు కానీ, వీటితో ఎవరైతే అభిషేకం చేయిస్తారో వాళ్ళు చేసిన ఆ ద్రవ్యాన్ని భగవంతుడు ఆ చేసేటటువంటి దానికి ఇచ్చినా కూడా ఆ ఫలితం అనేటటువంటి వాళ్ళకు వస్తుంది అని. అలా చేసినటువంటి వాళ్ళు 10,000 అశ్వమేధ యాగ ఫలాల యొక్క ఫలితాన్ని పొందుతారు. అలాగే చివరికి ఆ అశ్వమేధ యాగ ఫలాన్ని పొందడమే కాకుండా వాళ్ళందరూ కూడా చివరికి శివ సాయుధ్యాన్ని పొందుతారు, అంటే భగవంతుని చేరుకుంటారు అని చెప్తున్నాడు. అలాగే కార్తీక మాసంలో శివకేశవుల యొక్క సన్నిధిలో ఎక్కడైనా సరే దీపదానాన్ని ఆచరించిన వాళ్ళు, అలాగే దీపాలను వెలిగించినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా విష్ణులోకాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. ఈ దీపదానం ఎలా చేయాలనేది మళ్ళీ కొంతమంది ఎవరో అడిగినట్టున్నారు, పిండితో చేయాలని. దానికి ఏం చెప్తున్నారంటే బియ్యం పిండితో దీపాన్ని చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి వేసి వెలిగించడం. పత్తితో చేసినటువంటి ఒత్తి, ఆ పత్తితో చేసినటువంటి ఒత్తిని వెలిగించి దీపాన్ని వెలిగించి బ్రాహ్మడికి ఇచ్చి బ్రాహ్మణుడిని పూజించి ఒక నెల్లాళ్ళ పాటు ఇలా చేయమని చెప్తున్నారు. అయితే నెల్లాళ్ళు సాధ్యం కాదు కాబట్టి ఎన్నాళ్ళు సాధ్యమైతే ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు. చివరికి ఒక వెండితో చేసినటువంటి దీపం, దానిలో బంగారు ఒత్తి వేసి దానంగా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే దానాల్లో అన్నిటికీ ఏంటంటే శ్రేష్టమైనది ఏంటంటే ఈ బంగారము, వెండి అనేటటువంటి శ్రేష్టమైనది కాబట్టి వాటి గురించి చెప్తారు. అయితే ఇవాళ రోజుల్లో మరి బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా చాలా ఇబ్బంది కాబట్టి భక్తి అనేదే ప్రధానం. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటివన్నీ కూడా విన్నప్పుడు కూడా మళ్ళీ మనం భగవద్గీత చదువుకున్నాం కాబట్టి భగవద్గీతను గురించి ఆలోచించుకుని ఒక్కసారి భక్తి ప్రధానం. మనం ఇవ్వలేకపోతున్నాము, మనం బంగారం ఇవ్వలేదు కాబట్టి మనకి పుణ్యం రాదేమో, మనం మిస్ అయిపోయామో అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. భక్తి ప్రధానం. భక్తిగా చక్కగా ఒక రాగి దీపాన్ని ఇవ్వండి, ఒక ఇతర దీపాన్ని ఇవ్వండి, చాలు, అంతే పుణ్యం వస్తుంది. భక్తి లేకుండా ఏదో మనకి ఇచ్చేసినందువల్ల మన పాపాలన్నీ పోతాయి, అందువల్ల మనం పాపం ఇంకా చేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తే మాత్రం బంగారం కాదు, డైమండ్లు పొదిగినవి ఇచ్చినా కూడా ఏమీ ఉపయోగం లేదు. చక్కగా ప్రమిదినిచ్చినా కూడా, మట్టి ప్రమిదినిచ్చినా కూడా భక్తితో ఇస్తే కనుక
అది ఆ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకని మనం చేయలేనటువంటి వాటి అంటే శాస్త్రంలో చెప్పేదాన్ని మనం ఎలా అయితే చెప్తున్నారో మనం నిజ జీవితంలోకి మనం తీసుకునేటప్పుడు ఏంటంటే మనం చేయగలిగింది, మనం ఆచరించగలిగింది తీసుకోగలిగితే మనం శాస్త్రంలో ఉన్నట్టే అన్నీ చేయాలంటే కనుక ఏదీ సాధ్యం. అందువల్ల దాని గురించి మళ్ళీ బాధపడకూడదు, మనం ఇది చేయలేదు అని. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బంగారం వెండి ఏమన్నారు కదా అని ఇస్తుంటారు, జ్యువెలరీ షాపుల్లో అమ్ముతారు, మన ప్రసన్న జ్యువెలర్స్లో కూడా ఉంటుంది. ఇంత 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 దీపం వెండితో దానిలో ఇంత చిన్న ఉత్తి అంటే కంటికి కనిపించినంత ఏదో 2000 3000 ఉండాలి అంటే మరి ఏదో రకం ఇవ్వాలి కాబట్టి దానివల్ల ఏం ఫలితం లేదు. ఇప్పుడు బంగారు ఒత్తి అన్నాడు, ఆ బంగారు ఒత్తి అంటే ఎలాంటి ఒత్తి? అదే నీకులా చేస్తారు కానీ దాంతో ఉపయోగం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు బ్రాహ్మడికి శాఖాదానం ఇస్తున్నారండి, భోజనానికి స్వయం పాకం ఇచ్చారనుకోండి, ఏం చేయాలి? అది ఆయన తినాలి. తింటే ఇచ్చినందుకు మీకు పుణ్యం, తీసుకున్నందుకు ఆయనకు పుణ్యం. ఆ తీసుకునేవాడు తీసుకెళ్ళి బజార్లో తీసుకుని అమ్ముకునేవాడు అనుకోండి, పుణ్యం లేదు. ఇచ్చేది బ్రాహ్మడికి కదా అని చెప్పి మనం ₹2 కిలో బియ్యం వైట్ కార్డ్ మీద బియ్యం ఇచ్చామనుకోండి, అది ఎవరైనా తినరు కదా. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడింది ఇచ్చి మనకి ఉపయోగం లేదు, ఉపయోగపడింది తీసుకుని వాడికి ఉపయోగం లేదు, తీసుకున్న వాడికి కూడా ఉపయోగం లేదు, ఇద్దరికి కూడా అది వేస్టే. అందుకని ఇచ్చే దానం ఉపయోగపడాలి. అంటే బంగారపు దీన్ని చేయమన్నాను అంటే దానికి ఏంటంటే ఒక బంగారపు బొట్టంలాగా ఏదైనా తయారు చేసి దానిలో మనం ఒత్తి వేసుకునేట్లాగా చేసి ఆ బంగారం ఒత్తిలాగా ఉంటే కానీ దాంతో ఉపయోగించుకున్నట్టయితే అది ఉపయోగం. అలాంటిది పెట్టుకోవాలి. కానీ ఊరికే ఒక బంగారం ఒక తీగ సన్న తీగ ఒకటి ఉంటుంది, ఒక చిన్న వెండి దీపం ఉంటుంది, ఆ వెండి దీపాన్ని ఇచ్చేసాం అనుకోండి ఏం ఉపయోగం? అది తీసుకెళ్ళి వాడు కూడా బీరువాలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంత ఒక అంగుళం మాత్రంలో ఉండేటటువంటి దీపం, దానిలో చుట్టమని కూడా పట్టదు. ఇచ్చామంటే ఇచ్చాం. అందుకని దానికంటే చక్కగా ఒక ఇత్తడి దీపాన్ని ఇవ్వండి, రోజు ఆయన పూజలో పెట్టుకుని ఆయన మందిరంలో పెట్టుకుంటాడు, అంతకంటే పుణ్యం ఉంది. రోజు మీరు ఇచ్చినటువంటి దీపం ముందు ఆయన వెలిగించుకుంటుంటాడు. దానికి ₹100 ₹150 వస్తాయి. ₹2000 పెట్టి ఇది ఇచ్చే కంటే ₹100 పెట్టి ఇచ్చేది ఉపయోగపడుతుంది, జీవితాంతం వాడుకుంటాడు. కాబట్టి మనం ఏది చేస్తామనేది ఆలోచించుకోవాలండి, అంతేగాని శాస్త్రం చెప్పిందని చెప్పి అలా చేయకూడదు. అందుకే మళ్ళీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనం భగవద్గీత రిఫరెన్స్ తీసుకుంటే భగవద్గీతలో చెప్పింది ఒకటే పరమాత్మ, భక్తి ప్రధానం. భక్తిగా ఏమవగలవో అదే ఇవ్వు, అంతేగాని ఆయన చెప్పాడు కదా బంగారం వెండి ఇవన్నీ ఇవ్వలేమే అని బాధపడాల్సిన అవసరం లేదు. అలా ఇవ్వమని చెప్తున్నారు. దీపదానం అంటే అలా చెయ్యాలని చెప్తున్నారు. అలా ఇచ్చినటువంటి దీపదానం ఏదైతే ఉందో అది దానివల్ల ఏం వస్తుందంటే జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. అంతేగాని అంటే మోక్షము భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది అనేది ఉంది. అలాగే దానివల్ల ఏంటంటే జ్ఞానం అనేటటువంటిది. ఎందుకంటే దీపము దానం చేసినటువంటి నెలలాళ్ళ పాటు వాడు కూడా దేవుడికి దీపం పెడుతున్నాడు, బ్రాహ్మణుడిని పూజిస్తున్నాడు. అంటే ఒక నెలలాళ్ళ పాటు కార్తీక మాసంలో కూడా వాడు ఒక చక్కని సత్కర్మను ఆచరిస్తున్నాడు. మరి అటువంటి వాడికి జ్ఞానమే కదా వచ్చేది. చివరికి ఏమన్నారు, నెలలాళ్ళు చేసిన తర్వాత ఏమని చెప్తారు అది. కాబట్టి అటువంటి వాడికి జ్ఞానం కలుగుతుంది. అలా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఇది చేసినటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే శివుణ్ణి కార్తీక శుద్ధ పాడ్యం రోజున, పాడ్యం వెళ్ళిపోయింది మనకి, ఇంకా ఏకాదశి అలాగే షష్ఠి కూడా వెళ్ళిపోయింది, ఇంకా ఏకాదశి ఉంటుంది. ఈ ఏకాదశి రోజున తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే కనుక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మనకి తక్కువ. ఈ జిల్లేడు పువ్వుల్ని మనం ఏంటంటే అసలు వాడరు, ఆ జిల్లేడు చెట్టు పనికిరాదని ఒక దాన్ని ఏమంటారు, మన వినాయక చవితప్పుడే జిల్లేడు ఆకులు తీసుకుని వేస్తారు. కానీ మీరు కాశీ వెళ్తే కనుక విశేషంగా మీకు జిల్లేడు పువ్వులు అనేవి కనిపిస్తుంటాయి. కాశీలో మనం ఒక ₹20 ఎందుకో వాళ్ళు కాశీ అక్కడ వాళ్ళు మనకి ఆవు పాలు ఇవన్నీ కూడా ఒక దీనిలో కుండలో పెట్టిస్తారు. మీకు తప్పకుండా జిల్లేడు పూలతో మాల కూడా కడతారు, ఆ మాల కూడా ఇస్తారు, విశేషంగా ఉపయోగిస్తారు. అందుకని ఆ జిల్లేడు పువ్వులతోటి ఆయన్ని పూజిస్తే కనుక మోక్షాన్ని పొందుతారు అని చెప్పబడుతుంది. అలాగే కార్తీక మాసంలో విష్ణువు యొక్క ఆలయంలో భక్తితో ఆ ఆలయాన్నంతా కూడా శుభ్రం చేసినటువంటి వాళ్ళు కానీ, లేదంటే కనుక దాన్ని చక్కగా అలంకారం చేసినటువంటి వాళ్ళు కానీ, అలాగే ఆ కేశవుణ్ణి మల్లెపూలతో కానీ, లేదంటే ఆయన్ని జాజి పూలతో కానీ
పూజించినటువంటి వాడు కానీ, తులసి పూలతో తులసి దళాలతో ఆరాధించినటువంటి వాడు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే గంధముతో సాలగ్రామాన్ని పూజించినటువంటి వాళ్ళు కూడా పాపాల నుండి నిష్కృతులై వాళ్ళు కూడా విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఇలాగా కార్తీక మాసంలో శివుని ఆలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, ఏదైనా సరే ఆలయంలో దీపాన్ని వెలిగించినా, దీపదానాన్ని ఇచ్చినా, బ్రాహ్మణుడిని పూజించినా, ఏది చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి పాపం అనేటటువంటిది ఎలా పోతుందని చెప్తున్నాడంటే, బాగా గాలి వీచినప్పుడు మబ్బులు నల్లటి మబ్బులు ఎలా అయితే తొలగిపోతాయో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో దానము, స్నానము, అలాగే భోజనము అంటే అతిథి భోజనము, అలాగే ఈ 4 కూడా విశేషమైనటువంటివి. అలాగే దానముల్లో అన్నదానం కూడా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఇవి యథాశక్తి చేయగలిగినంత చేయాలి. 100 మంది భోజనాలు పెట్టాలా, 200 మంది భోజనాలు పెట్టమని చెప్పాలా. ఒక్కరికి పెట్టగలిగితే ఒక్కరికి. మన శక్తి ఏమిటి? శక్తి కూడా 2 రకాలండి. 1 డబ్బులు, విత్తము. 2 శారీరకమైనటువంటి శక్తి. ఇప్పుడు ఎవరికైనా కూడా 10 మందికో 20 మందికి పెట్టాలంటే వాళ్ళు చాలా కష్టం. అంటే ఎందుకంటే చేసేటటువంటి ఓపికలు లేవు, చేయలేరు. కాబట్టి అదివరకైతే 25 మంది 30 మందికి వండి పెట్టేసేవాళ్ళు వాళ్ళు. ఇవాళ ఏంటంటే 2 కంటే 3వ వాడు వస్తేనే క్యాటరింగ్ ఆడించుకునే రోజుల్లో ఇవ్వలేరు. కాబట్టి శక్తి కొలది. మీరు ఒకరిని పిలవగలరా, 2 పిలవగలరా, భక్తితో పిలిచి వాళ్ళిద్దరికి కూడా చక్కగా భోజనం పెట్టండి చాలు. ఇలా చేస్తే వాళ్ళకి పాపాలన్నీ పోతాయి. కానీ శాస్త్రంలో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇలా చెయ్యనటువంటి వాడు 100 జన్మలు కుక్కగా పుట్టిన తర్వాత చండాలుడుగా పుట్టాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాగే స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటివి ఏవి కూడా ఆచరించకపోతే కనుక, అంటే ఉపవాసము కానీ, దానము కానీ, కార్తీక పురాణ శ్రవణము కానీ, ఇవి ఏవి ఆచరించకపోతే కనుక ముందర గాడిదిగా జన్మించిన తర్వాత 100 జన్మలు కుక్కగా పుట్టారు. అలాగే ఈ కార్తీక మాసంలో హరిని మొగల పువ్వులతో పూజించినా కూడా 7 తరాలు కూడా చాలా తరించిపోతాయి. మళ్ళీ శివుని పూజించకూడదు. మొగల పువ్వుతో శివుని మాత్రం పూజించకూడదు. ఆ ఒక్కటే ఆయనకి పనికిరాదు ఆ పువ్వు. అలాగే పద్మాలతో హరిని పూజించినా కూడా వాళ్ళు కూడా చక్కగా ఆ విష్ణు సాహిత్యాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత అవిస పువ్వుల మాలికలతో కూడా పూజించాలి అని చెప్తున్నారు. అవిస పువ్వులు అనేటటువంటి నాకు తెలిసి మనకి దొరకడం చాలా కష్టం అనుకుంటా. ఆ అవిస పువ్వులు అనేటటువంటి దాని చేత కానీ దాంతో మాల కట్టి పూజించాలంట. దాన్ని శివకేశవులు ఇద్దరికీ చెప్తున్నారు. అలాగే తులసి దళాలు, వీటన్నిటితో ఇలా చేయటం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే కార్తీక మాసంలో 4 రోజులు స్నానం చేయమన్నారు. ఈ 4 రోజులు ప్రాతకాలంలో స్నానం చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఆదివారం నాడు, అంటే ఎవరైతే ఆసక్తుల వాళ్ళు, అంటే శారీరకంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, వయసు ఉన్నటువంటి వాళ్ళు రోజు ప్రాతకాలంలో స్నానం చేయలేకపోతే కనీసం ఆదివారం నాడు స్నానం చేసినా కూడా ప్రాతకాలంలో ఆ మాసం అంతా చేసినటువంటి దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు. అలాగే కార్తీక మాసంలో శుద్ధ పాఠ్యమి, అంటే అది వెళ్ళిపోయింది. ఇంకా పౌర్ణమి, అమావాస్య, ఈ 3 రోజుల్లో కూడా ప్రాతస్నానం చేసినటువంటి అశక్తుడు అంటే శక్తి లేనటువంటి వాడు, మనం కాదు, అటువంటి వాడికి కూడా నెలంతా చేసినటువంటి పుణ్యాన్ని కూడా ఇచ్చేస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇలా అశక్తులైనటువంటి వాళ్ళు, రోజు చేయలేనటువంటి వాళ్ళు కేవలం ఆ విశేషమైనటువంటి దినముల్లో చేసినా కూడా అదే రకమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. అలాగే ఎవరైనా దీపదానం చేసినా, లేదు ఆలయానికి వెళ్ళి ఆ దీపాలను దర్శించినా కూడా వాళ్ళ యొక్క పాపాలు కూడా నిశ్చయంగా తొలగిపోతాయి. అలాగే అభిషేకానికి స్వయంగా చేసుకోలేనటువంటి వాళ్ళు అభిషేక ద్రవ్యాల్ని సమర్పించినా కూడా, గంధము కానీ, భస్మము కానీ, లేదంటే పంచామృతాల్లో ఏదో ఒక దీన్ని కానీ సమర్పించినా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతునికి అభిషేకం చేసినట్టుగానే ఫలితాన్ని పొందుతారు అని చెప్తూ, ఎవరైతే కార్తీక మాసంలో మళ్ళీ ఏ రకమైనటువంటి పూజలు చేయలేకపోతారో వాళ్ళందరికీ, అంటే చేయలేనటువంటి వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పదు శాస్త్రం. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి జన్మలన్నీ కూడా కలుగుతాయని చెప్తూ, సాయంకాలం ఎవరైనా సరే పురాణ కాలక్షేపం కూడా చేయటం అనేటటువంటిది విశేషం. కాబట్టి తప్పకుండా పురాణ శ్రవణాన్ని కూడా చేయాలి. ప్రత్యేకించి
కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని గురించి శ్రవణం చేయాలి. ఇలా చేసినటువంటి వాళ్ళు వీటిల్లో ఏది చేసినా సరే, దానము కానీ, శ్రవణము కానీ, స్నానము కానీ, వీటిలో ఏది చేసినా కూడా వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహానికి కారకులవుతారు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పకుండా వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క పాదాన్ని చేరుకుంటారు అని చెప్పి ఈ 6వ అధ్యాయ సందర్భంగా మనకి 7వ అధ్యాయ సందర్భంగా మనకి చెప్తూ ఉన్నారు. నేను మళ్ళీ 6వ అధ్యాయం దీనికి సంబంధించినటువంటి కథ కూడా చెప్పారండి. నేను పొరపాటున చెప్పాను. అంటే ఈ దీపదానం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుంది అంటే, దీపదానాలు కాదు, 4 దానాలు చెప్పారు కదా, ఇందులో ఎలాంటి పుణ్యం వస్తుందని చెప్పే దాని గురించి ఒక కథ ఉంది. దాని గురించి చెప్తున్నారు. ఒక ద్రవిడ దేశంలో అంటే దక్షిణ దేశంలో ఒక స్త్రీ ఉండేదిట. ఆవిడ పేరు సుతబంధు. ఈవిడికి భర్త లేడు, భర్త పోయాడు. పిల్లలు కూడా ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఈవిడ ఒక్కతే ఉండేది. ఈవిడ ఏం చేసేదంటే, ఆవిడ దగ్గర కావలసినంత తినటానికి దానికి ఉపయోగపడేందుకు ఈవిడ దగ్గర ధనం ఉంది. అయితే ఈవిడ ఏం చేసేది కంటే చక్కగా అన్నం వండుకునేదిట. అన్నం వండుకుని ఆ అన్నం అంతా కూడా అమ్మేసుకునేదిట. అంటే ఎవరికైనా భోజనాలు పెట్టేది. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఏదైనా హోటల్లా పెట్టుకుంది. ఈవిడ మాత్రం ఎప్పుడు కూడా పాచిపోయిన అన్నాన్ని, సద్దన్నాన్ని ఇలాంటివి తింటూ ఉండేది. ఇలా చేస్తూ చేస్తూ ఇంకొంచెం ధనాన్ని కూడబెట్టింది. ఆ కూడబెట్టిన తర్వాత కూడా ఆ ధనం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ధనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వ్యాపారంలో పెట్టి ఇలాగా ఆవిడ ఎప్పుడు కూడా దాన్ని ఆ డబ్బును పెంచుకుంటూ చేసుకుంటోంది. ₹1 ఎవరికి పెట్టట్లేదు, తాను కూడా తినట్లేదు. అలాగే ఈరోజు ఒక ఆలయాన్ని సందర్శించలేదు, ఎవరికి భోజనం పెట్టలేదు, మంచి పని అనేటువంటిది జీవితంలో ఒక్కరోజు కూడా చేయలేదు. ఇలా ఈవిడ అందరికీ వండి పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఈవిడ మిగిలిపోయిందో పాచిపోయిందో, ఎందుకంటే కొంచెం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని సాయంత్రం అమ్ముకోవడం, ఇంత లోభి. సరే ఒకానొక రోజున ఒక మహాభక్తుడు ఎవరో శ్రీరంగానికి దర్శనానికి వెళ్తూ, విష్ణువు దర్శనానికి వెళ్తూ అక్కడికి వచ్చాట, భోజనానికి వచ్చాట. భోజనం పెట్టుకున్నాడు, భోజనం పెట్టింది, తిన్నాడు, డబ్బులు ఇచ్చి అయిపోయిన తర్వాత ఆవిడతో చెప్పాట, అమ్మ నువ్వు ఉన్నదా ఒక్కదాన్ని, చూసుకోవడానికి పిల్లలు లేరు, తినడానికి ఎవడు లేడు నీ వెనకాల, ఇంత సంపాదిస్తున్నావు, ఏం చేసుకుంటావు ఇదంతా? ఈ క్షణంలో కనుక నువ్వు పోతే కనుక ఈ సంపాదించిందంతా కూడా ఎవరి పాలో అయిపోతుంది. నీ దగ్గర ₹1 ఉండదు. నువ్వు కడుపుకు తినవు, ఎవరికి పెట్టవు, దీనివల్ల నీకు ఉపయోగం లేదు, ఇప్పుడు ఉపయోగం లేదు, తర్వాత వచ్చే జన్మల్లో కూడా ఉపయోగం లేదు, తర్వాత వచ్చే జన్మలు కూడా చండాలమైన జన్మలన్నీ కూడా నువ్వు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి ఉన్నదేదో నువ్వు అనుభవించు, 10 మందికి పెట్టు, దానిలో ఆనందం ఉంటుంది. ఇది నేను నీకు సలహా ఇస్తున్నాను, నీకు నచ్చితే కనుక చెయ్యి, లేదంటే కనుక నీ ఇష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఆలోచించిన తర్వాత నిజమే కదా, నేను కనుక ఉన్నటువంటి చచ్చిపోతే కనుక ఈ కూడబెట్టిందంతా ఎవరో తీసేసుకెళ్ళిపోతారు, నాకేం ఉపయోగం? ఇన్ని రోజుల్లో నేను ఏ రోజు కూడా వండుకున్న దాంట్లో 4 పదార్థాలు వేసుకుని నేను ఎప్పుడు తినలే, అసలు వేడిగానే తినలేదు, ఎప్పుడు పాయచన్నం పనికి రానివే తింటూ ఉన్నాను, ఎందుకంటే ఉన్నవన్నీ అమ్మేసుకుంటున్నాను. కాబట్టి ఇకనైనా మారదాం అని చెప్పి ఆవిడ అప్పటి నుంచి మనసు మార్చుకుని ఉన్నదాన్ని నలుగురికి దానం చేస్తూ ఆవిడ ఇవన్నీ చేసిన తర్వాత వేరే పెద్దలందరూ కూడా చెప్పినటువంటిది విని ఈ కార్తీక మాసంలో కూడా ఆవిడ చక్కగా వ్రతాన్ని, ఆ నియమాల్ని వీటన్నిటిని కూడా పాటించి చక్కగా అన్నదానం చేసింది, దీపదానం చేసింది, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఉన్నట్టుండి చివరిలో ఆవిడ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆవిడ మరణించింది. మరణించే ముందర ఆవిడ ఎప్పుడైతే తన యొక్క శరీరం అనేటటువంటిది బాగా అవసాన దశకు వస్తుందని చెప్పి తెలుసుకుందో, ఇంకా ఏ క్షణానైనా నేను పోతానని చెప్పి ఉన్న డబ్బునంతటినీ కూడా ఆవిడ పెట్టి బ్రాహ్మణ సమారాధనలు, అన్నదానాలు ఇలాంటి వాటికి విరివిగా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసి చివరికి ఆవిడకి శీతల జ్వరం వచ్చింది, అంటే వైరల్ ఫీవర్ లాంటిది వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నేరుగా ఆ వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే చివరిలో అంతా కూడా దానాలతోటి కార్తీక మాసంలో చక్కని పుణ్యం చేసుకుంది కాబట్టి ఆవిడ చక్కగా భగవంతుని చేరుకుందిట. ఇలా ఈ మాసంలో, కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా తమ జన్మ సంసార బంధాలన్నింటినీ కూడా తొలగించుకుని వాళ్ళు విష్ణుపదాన్ని చేరుకుంటారని చెప్పి మనకి కార్తీక మాస మహాత్మ్యంలోని 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.